హాయ్. మరి లేడీ అఘోరి గురించి మీ అభిప్రాయం ఏంటి? దాని అమ్మాయి జీవితం ఎంత తిరిగినా మాకు ఒక అమ్మాయి పడకుంది. దానికి ఆల్రెడీ ఒక పెళ్లి అయిపోయిందంట. ఆ అమ్మాయి మళ్ళీ బయటకు వచ్చింది. దాని దగ్గర ఏది చైన్, అదేది వెండి చైన్ ఏదో అది తీసుకుపోయి ఈమె కట్టిందంట. ఇక మాకు ఇంత తిరిగి ఇంత డ్రెస్సులు వేసి ఇంత పనులు వేసుకుని తింటే ఎవరు పడట్లే. అది మొత్తం బట్టల బాడీ మొత్తం విభూతి పూసుకుని దానికి పడిపోతున్నారు. పాన్స్ పౌడర్, ఆ లిప్స్టిక్ ఎక్కడ దొరుకుతా కొంచెం చెప్తావు అక్కడ నా గర్ల్ ఫ్రెండ్ కన్నా గిఫ్ట్ చేస్తాం. మామూలుగా లేదు అసలు. అది నువ్వు ఎంత మాట్లాడినా ఎంత సిగరెట్ తాగినా పోవట్లేదు. అది ఆ బ్రాండ్ ఏదో కొంచెం చెప్పు. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అఘోరి అంటే మనకు ఒక రెస్పెక్ట్. దేవుళ్ళ తర్వాత వాళ్ళలా మనం వాళ్ళు అనుకుంటాము. అలాంటి అఘోరి అసలు జనాల్లో తిరగరు. అలాంటిది తను కార్ లో తిరగడం ఏంది, సిగరెట్ ప్యాకెట్లు పెట్టుకోవడం ఏంది, మార్నింగ్ లేవగానే బీర్ కావాలంట. అసలు అమ్మాయి వాసన వాళ్ళకి పడదు ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాలంటే. అట్లాంటిది అమ్మాయి కావాలి, లేసిన అమ్మాయి కావాలంటే అసలు ఇది అఘోరినా లేకపోతే దీన్ని వెనకాల ఎవరు ఉండి నడిపిస్తున్నారు అంటే ఒక ట్రస్ట్ ద్వారా నడిపిస్తున్నారు నేను అనుకుంటున్నాను. ఎందుకంటే మనం ఇటు నుంచి మాదాపూర్ వెళ్ళాలంటే మనకే డబ్బులు ఉండవు. అది గంటలో అదేది హిమాలయాలు అంటది, అక్కడంట ఇక్కడంటది. దానికి డబ్బులు ఎలా వస్తున్నాయి అర్థం కావట్లేదు. అండ్ ఫస్ట్ వైఫ్ వచ్చింది, ఇంకా నెక్స్ట్ ఒకటో రెండు మూడు నాలుగు బయటకు వస్తాయేమో అనుకుంటున్నా. అది చాలా మందికి సోషల్ మీడియాలో వీడియో కాల్ చేసి అమ్మాయిలతో మాట్లాడడం, ఆ వీడియోలు అన్ని కూడా బయటికి వస్తున్నాయి. దాన్ని మీరు ఏ విధంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ మళ్ళీ అమ్మాయిలు కరువులో ఉన్నారా వీడి కరువులో ఉన్నారా అర్థం కావట్లేదు. ఇక అంటే అఘోరి అంటే తను ఏంటంటే అందరు అంటున్నారు తను ఏదో పూజలు చేసుకుంది అని అంటున్నారు. మళ్ళీ ఎంతవరకు చేస్తుందో తెలియదు. మరి చాలా మంది అదే అంటున్నారు పూజలు చేసిందని. ఇంకా అది తెలియాలి మరి. ఇంకా స్టెప్ బై స్టెప్ బయటికి వస్తే అందరూ బయటకు వస్తారు. సో మరి అఘోరీలు పెళ్లి చేసుకుంటారా, లేకపోతే పెళ్లి అయిన తర్వాత అఘోరీలుగా మారొచ్చా అసలు? బ్రో అఘోరి అంటేనే సన్యాసం, కరెక్టే కదా. అది జనాల్లో ఉండరు వాళ్ళు, ఫస్ట్ ఆఫ్ ఆల్ బయట ఉంటారు. అట్లాంటి తను ఇక్కడ వస్తుందని మనం అప్పుడే అర్థం చేసుకోవాలి కదా. తెలియక నేను ఇంతే మాంసం తింటా, వారానికి ఒకసారి పాలు ఎక్కడి నుంచి తాగుతావు ఇక్కడ ఏంటి మరి. జస్ట్ ఇది సోషల్ మీడియా ఎదగడానికి చేయడం కోసం అని మరి బూతులు మాట్లాడు. నాకు తెలిసి తను కూడా బిగ్ బాస్ ట్రై చేస్తుందేమో అనుకుంటున్నాను. అంటే బిగ్ బాస్ కి ట్రై చేస్తున్న అఘోరి అని అనుకోవచ్చా మనం? ఆల్రెడీ అలేఖ్య పిక్కిల్ కూడా బూతులు మాట్లాడి ఇప్పుడు బిగ్ బాస్ కి సెలెక్ట్ అయిందని అంటున్నారు. అండ్ మన ఉప్పల్ బాలు సెలెక్ట్ అయ్యారు. తను కూడా అని నేను అనుకుంటున్నాను. బూతులకి బిగ్ బాస్ కి దగ్గర సంబంధం అదే మరి అలా ఉంది. మరి ఇప్పుడు ఏంటంటే చూసినట్టయితే అలాగే ఉంది కదా. ఇప్పుడు అలేఖ్య పిక్కిల్స్ వాళ్ళు కూడా అలాగే చేశారు. జస్ట్ వాళ్ళు ఎవరు కూడా తెలియదు. అలాంటి జస్ట్ అదొక్క వాయిస్ బయటతో వాళ్ళు వచ్చారు బయటికి. సో మొత్తానికి బిగ్ బాస్ కి వెళ్ళబోతున్న అఘోరి అంటారు. బిగ్ బాస్ పరువు తీస్తున్నారండి వీళ్ళంతా నిజంగా. సరే నీ టాలెంట్ చూపెట్టరు అంటే ఏమి చూపెట్టారు. ఒకడు వస్తాడు నిరాహార దీక్ష చేస్తాడు ఒకటిడ, వాడిని టాలెంట్ చూపెట్టంటే ఆడే చూపిస్తాడు. ఏం చూపిస్తారు అని ఆయన అంటే వానికి 10 మంది ఫాలోవర్స్ ఉండరు, ఆడు బిగ్ బాస్ కి వెళ్ళిపోతాడంట. దీన్ని పట్టుకొని ఈ మీడియా అంతా వాడి ముందు పోయి కెమెరాలు పెడుతున్నారు. ఎందుకని నాకు అర్థం కావట్లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అఘోరి ఒక్కడే వెళ్ళిపోతాడా? ఫస్ట్ వైఫ్ అండ్ సెకండ్ వైఫ్ ఇప్పుడు ప్రస్తుతానికి ఫస్ట్ వైఫ్ పేరు తెలీదు, ఇప్పుడే బయటకు వచ్చింది. సెకండ్ వైఫ్ వచ్చేసి వర్షిని. ఇంకా నెక్స్ట్ ఎంతమంది ఉన్నారో తెలియదు కదా, వాళ్ళు కూడా వస్తారు. ఎందుకంటే అక్కడ 11 మంది కదా కంటెస్టెంట్లు, వాళ్ళు కవర్ చేయాలి కదా అని చెప్పి బిగ్ బాస్ 9 అంటే ఓన్లీ ఫర్ అఘోరి ఫ్యామిలీ అంటే.